ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే 2 వారాల తర్వాత ఊహించని పరిణామం ఎదురైంది. దొంగలించిన బంగారు నగలు, నగదుతో మిగిలిన మొత్తాన్ని తిరిగి బాధితుడి ఇంటి ఆవరణలోనే దొంగలు పడేసి వెళ్లిపోయారు. అంతేకాదు 22,000 నగదు మా అవసరాలకు ఖర్చు చేశాం, మిగిలిన సొత్తు తిరిగి ఇస్తున్నాం, మమ్మల్ని క్షమించండి అంటూ క్షమాపణ లేఖ వదిలారు. పోలీసుల విచారణలో ఈ చోరీకి పాల్పడింది బాధితుడి బంధువులేనని తేలడంతో కాకినాడ జిల్లాలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాకినాడ జిల్లా కరప మండలం రామకంచి రాజనగర్కు చెందిన నామాల గణేష్ రోల్డ్ గోల్డ్, ఫ్యాన్సీ వస్తువుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జాతరలు జరిగే ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి జూన్ 23న తిరుపతికి వెళ్లిన గణేష్ జూలై 18న తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు 48 గ్రాముల బంగారు ఆభరణాలు, 50,000 రూపాయల నగదును అపహరించారు. మొత్తం సొత్తు విలువ సుమారు 6.5 లక్షలు ఉంటుందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన కరప పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ నెల 2వ తేదీ ఆదివారం వేకువజామున అదే దొంగలు బంగారు నగలు, మిగిలిన నగదును ఓ సంచిలో పెట్టి ఇంటి ఆవరణలో పడేసి క్షమాపణ లేఖను అక్కడే వదిలి వెళ్లిపోయారు. మేం చేసింది తప్పే. నగదులో 22,000 మా అవసరాలకు ఖర్చు చేశాం. ఆ డబ్బు తిరిగివ్వలేం. మిగిలిన సొత్తు మీకే అప్పగిస్తున్నాం. మమ్మల్ని క్షమించండని లేఖలో రాశారు. ఇంటి ఆవరణలో సంచి, లేఖ కనిపించడంతో బాధితులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణను వేగవంతం చేసిన పోలీసులు ఈ చోరీ వెనుక బాధితుడి బంధువులే ఉన్నట్లు గుర్తించారు. దీంతో గ్రామ పెద్దల సమక్షంలో సమావేశం నిర్వహించారు. కొందరు నిందితుల్ని పోలీసులకు అప్పగించాలని పట్టుబట్టగా, మరికొందరు కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిర్చి వివాదాన్ని ముగించాలని అభిప్రాయపడ్డారు. అయితే చర్చలు కొలిక్కి రాకపోవడంతో మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. అయితే నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.